మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు. ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం. అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. మీనరాశి వారంటే ఒక అద్భుతం. మీరు జాతక 12 రాశులలో మీనరాశి వారంటేనే ఒక అద్భుతం. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి భయాన్ని బయటికి వ్యక్తపరచలేరు. నేను భయపడుతున్నాను అనే విషయాన్ని కూడా బయటికి తెలియనీయకుండా భయపడతారు లోపల. ఎట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏదుందో ఆ విషయాన్ని వీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. కానీ వీరు మాత్రం తొందరగా ఓపెన్గా బయటపడరు. సో ఇలాంటి మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా చాలా అంటే 1, 2, 3 ఎన్నని చెప్పాలి, చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వీసా ప్రాబ్లమా, ఇక్కడి నుండి విదేశాలకు వెళ్ళి అక్కడి నుండి తిరిగి రావాలి అనుకుంటే అక్కడ ఆగిపోయిన సందర్భాల, లేదా హెల్త్ రిలేటెడా, మనీ ఎవరినో నమ్మి ఇవ్వడము వాడు జెండా ఎత్తేయడం, లేదా మనీ ఏమైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో పెట్టడం కానీ, ఆన్లైన్లో మనీ
పెట్టి లాస్ అయిపోవడం, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా మీరు చూసి ఉండాలి. ఎక్కువగా ట్రేడింగ్ విషయంలో లాస్ అయినటువంటి వారు ఉన్నారు. ఎక్కువగా ఈ యొక్క మీనరాశి వారు మ్యారిటికల్ లైఫ్లో కూడా ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. మీనరాశి వారు కొంతమేర వాహన ప్రమాదాలు ఇలాంటివి చాలా మట్టుకు జరిగి ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ, అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు, ఉద్యోగంలో మనకు అసలు చెప్పకుండానే ఉద్యోగం తీసేయడం కానీ, ఇలాంటివి ఎన్నో జరిగిపోయి ఉన్నాయి గతంలో. సో ఇట్టి 2025 ఈ జూలై నెలలో మనకు కొంతమేర సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, అదేవిధంగా కొంతమేర హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మీనరాశి వారు. మీనరాశి వారికి ఈ సందర్భంలో శరీరం బద్ధకస్తంగా అనిపించడం కానీ, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మీ తల్లికి ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ, దీంతోపాటు కొంతమేర వ్యాపారంలో ఏమైనా లాభాలు మందగించడం కానీ, నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ, యంత్ర సంబంధిత ప్రమాదాలు కానీ, సో ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడులు, బదిలీలు ఏదో రకంగా మనల్ని తొక్కాలి అనేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ మీనరాశి వారు ఈ యొక్క 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా కొంచెం ఓపికగా ఉండండి. ఎప్పుడైతే అక్టోబర్, నవంబర్ నుండి కొంతమేర మీకు అత్యంత అద్భుతమైనటువంటి పనులు ముందుకు వెళతాయి. అప్పటి వరకు కూడా ఇంతే కొంతమేర. అయితే ఇక్కడ మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం ఏందయ్యా అంటే, ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో వారికి అత్యంత ఫేమస్ అయ్యేటువంటి సందర్భాలు కానీ, మంచి మంచి ఆఫర్స్ కానీ, ఏమైనా మార్కెట్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, లేదా 1-2 అని కాదు కానీ వీరికి ₹1 సంపాదించేటువంటి దాఖలాలు కోకొల్లలు అని చెప్పవచ్చు. ఆఫర్స్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, ఇలా ఎంతమంది ఉన్నారు మీనరాశికి సంబంధించి ఇటువంటి వారు. సో ఒక సినిమా హిట్ అయితే 4 సినిమాలు ఫట్ అవుతున్నాయి. ఇక్కడ ఇదే విధంగా ప్రముఖ హీరోయిన్కు సంబంధించి కూడా ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ 2025లో ఈ జూన్ తర్వాత నుండి ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 నెలలలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు అత్యంత అద్భుతంగా హిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే లాభము జరిగే పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారంలో కూడా వీరికి మంచి మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. కనుక మీనరాశి వారికి చాలా బాగుంది. కొన్ని సందర్భాలు మాత్రం బాగాలేవు. అన్ని సందర్భాలు అందరికీ బాగుండవు. కనుక ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ధూపం వేయాలి ఇంట్లో. మీరు మీ ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ 100% ధూపం వేసుకోవాలి ఈ యొక్క మీనరాశి వారు. అదేవిధంగా చేపలకు ఆహారాన్ని పంచే ప్రయత్నం చేయాలి మీనరాశి వారు. కుదిరితే ఇంట్లో మనకు ఈశాన్య మూల కానీ, అదేవిధంగా నైరుతి మూల కానీ మీరు ఈ యొక్క ఫిష్ అక్వేరియం పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు ఆగ్నేయ మూలైన బాగుంటుంది. కనుక ఏలినాటి శనికి సంబంధించినటువంటి దోష పరిహారం కోసము కేవలం మన వద్ద 2500కే శనికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది విషయాన్ని గమనించుకోండి. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును,
వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్ట్ నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్, మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మన ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది, ఈ లాకెట్. ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా
సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.